యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమన్నాడు ఇక్కడ? ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. దేనికి వచ్చాడు వాళ్ళు? అసలు దేవాలయానికి మనం వెళ్ళేది దేనికి చెప్పండి? పూజించడానికి. కానీ నువ్వు దేనికి వెళ్తున్నావు? అది ఒక్కసారి మైండ్లో ఆలోచించుకో. దేవుని పూజించాలి, నిత్యము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తించాలి, గణపరచాలి, దేవుని యొక్క మహిమను వివరించాలి. ఇవన్నీ మనం చేయట్లేదు. ఇవన్నీ చేయకుండా ఏం చేస్తున్నాం అంటే, గుడికి అంటే వెళ్ళి గోడ కూర్చొని నిద్రపోవటానికి, స్తంభాల దగ్గర నిద్రపోవటానికి, అక్కడ ఫ్యాన్ దగ్గరే కూర్చొని ఈ స్థలం నాది అని నువ్వు వాదనకు దిగి దాని కిందే పండుకోవడానికి, దిట్టంగా దీన్ని వెళ్ళి పండుకోవడానికి. అంతేగాని నీ నాలుక భూసంచారం ఎందుకు చేస్తుంది? చర్చిలో కూడా నీ నాలుక భూసంచారమే చేస్తుంది. ఈ స్థలం నాది అంటున్నావు, వెళ్ళి ఆ ఎవరో